19కే సైట్లు వేసాను. సైట్ వేసిన రోజు ఏ రోజు కూడా ఆ వ్యక్తులు కానీ ఎవరు కూడా రాలేదు. ఇక్కడ నేను తోట తీశాను. ఇక్కడ మట్టి ఒక 670 లోడ్లు మట్టి వేసాను. దీన్ని వెంచర్గా డిజైన్ చేశాను. అన్ని రకాలు చేసి నేను అమ్మినప్పుడు కూడా ఏ రోజు కూడా ఎవరు రాలేదు. అధికారం పోయిన తర్వాత, మేము అధికారంలో అయిపోయిన తర్వాత 2019లో అధికారంలో వచ్చిన తర్వాత 2021లో నర్తు ప్రేమ్ కుమార్ వాళ్ళ అందములందరూ కలిసి ఈ సైట్ మీద సెప్టెంబర్ 28వ తేదీన నా సైట్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసి మొత్తం టోటల్గా ఈ ల్యాండ్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. ఆ రోజు ఇక్కడున్న కస్టమర్లు అందరూ కూడా వచ్చినా కూడా వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేయడం వల్ల ఆ రోజు పరిస్థితులు బట్టి వీళ్ళందరూ కూడా మరి ఏం చేయలేక ఉండిపోయాం. దాని తర్వాత మాజీ మంత్రి ఇప్పుడున్న అప్పలరాజు గారు నా మీద చిన్న ఎలిగేషన్ చేశారు. మీరు కుత్తుం లక్ష్మణ్ అనే వ్యక్తి 2 ఎకరాలు ఆక్రమించుకున్నారని నా మీద ఎలిగేషన్ చేసిన తర్వాత నేను వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, నేను ఈ 20 సంవత్సరాల్లో రాజకీయ జీవితంలో ఎక్కడైనా ఒక సెంట్ కానీ నేను ఆక్రమించుకున్నా కూడా నా భార్య సర్పంచ్ పదవికి నేను మండల పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి మీరు ఏ శిక్ష చేసినా విధించినా నేను ఒప్పుకుంటాను. మీరు కానీ నన్ను నిరూపించలేకపోతే మీరు పదవికి రాజీనామా చేయడానికి మీరు ఓకేనా అని అడిగాను. సమాధానం చెప్పలేక ఆ రోజు ఇదే నర్తు ప్రేమ్ కుమార్ ప్లస్ ఆ రోజుగా మంత్రిగా ఉన్న అప్పలరాజు గారు ఇద్దరు కూడా నా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తే లాస్ట్ నిమిషంలో ఇతను వచ్చి 5వ నిమిషంలో ఇతను వచ్చి నాకు కాపాడేటప్పటికి వెంటనే మేడం గారు ఎంటర్ అయ్యారు. మేడం గారు ఎంటర్ అయిన వెంటనే వీళ్ళందరూ కూడా పారిపోయారు. ఒక 6గురితో వచ్చాడు. ఆ రోజు అప్పలరాజు నా మీద ఆపరేషన్ అవుతుంటే చిన్నమనాయుడు గారు ఫోన్ చేసి మీరు ఆ కాళ్ళు ప్యాచర్ అయినట్లుగా మీరు సర్టిఫికేట్ ఇవ్వకండి అని చెప్పారనమాట. వెంటనే మేడం గారు చెప్తే ఎస్పీ మేడం ఆ రోజున్న రాధికా మేడం గారితో మాట్లాడితే ఇమీడియట్గా అప్పుడు రమేష్ ఎస్ఐ గారు ఆ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టిన వెళ్తే అప్పలరాజు గారు ఏడ్ చేశారంటే మన చిన్నమనాయుడు గారిని సూపరింటెండెంట్ పోస్ట్ నుండి తీసేసి తర్వాత రమేష్ ఎస్ఐ గారిని ఇక్కడి నుండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటికే అతను కోపం తగ్గలే, ఎందుకంటే నన్ను ఇచ్చేయాలని చూసుకున్నారు. అప్పటికే కోపం తగ్గలే. మళ్ళీ ఇదే చిన్నమనాయుడు గారిని బొబ్బిలి ట్రాన్స్ఫర్ చేశారు. అతను వెంటనే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ ఇప్పుడు డ్యూటీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ స్టోరీ చెప్పాను. ఈరోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆవిడ మీద బురద జల్లేసి ఇదేదో స్టేట్ వైజ్ ఇష్యూ చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఆమె భర్త మీద ఈరోజు నర్తు ప్రేమ్ కుమార్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు మీరు ఎప్పుడో కొంటాను అంటున్నారు. మరి అప్పుడు కొంటే మీరు ఇప్పటి వరకు 2021 వరకు ఎక్కడికి వెళ్ళారు? లేదు మీ ల్యాండ్ ఎక్కడ ఉన్నదో మీ ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. ఈరోజు వీళ్ళు 1968లో కొన్నారు. 68 నుండి ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కూడా మీరు అందరూ కూడా ఒకసారి ప్రెస్ ఆ ఇల్లు కూడా మీరు ఫోటోలు తీయాలి. ఇదే ల్యాండ్ మీద ఇటుక బట్టలకి లీజుకి ఇచ్చుకున్నారు. అన్ని రకాలు ఎక్కడే సాగు చేసుకుంటూ ఎక్కడే జీవనోపాధి చేసుకుంటున్నారు. ఇంతలో నేనేంటంటే 2018లో కొన్నాను. మరి ఈరోజు మేడం గారు ఎప్పుడు వచ్చారు మీరు చెప్పాలా? మేము 2021 సెప్టెంబర్ 28వ తేదీన ఈ ల్యాండ్ ఆక్రమించుకోవడానికి మేము వచ్చాము. ఇలాగా మేము ఈ ల్యాండ్ మీద మాకు కొండ ఉంది కాబట్టి ఆ రోజు నేనే దాడి చేశాను, నేనే చంపడానికి వచ్చాను అని చెప్పి ఈరోజు మీ ప్రెస్కి చెప్పవలసింది పోయి ఈరోజు మేడం గారి మీద మీరు ఆబండాలు వేస్తారా? తప్పుడు మాటలు మాట్లాడతారా? మీకు ఎదుర్కొనే దమ్ముంటే డైరెక్ట్గా మాట్లాడండి వచ్చి, అంతే తప్ప ఆవిడ పౌరుకి వాళ్ళు తెలుసు ఆ కుటుంబం ఎంత నీతి నిజాయితీగా లచ్చన్న గారి నుండి శివాజీ అన్నయ్య గారి నుండి ఇప్పుడు శిరీష్ మేడం గారు ఇంతకుముందు కూడా ఇక్కడున్న మాజీ మంత్రి ఆ రోజు వీసీ గారి మీద తప్పుడు వార్తలు రాశాడు, తప్పుడు మాటలు మాట్లాడాడు. ఇక్కడ వీసీ గారు ఏదో కబ్జా చేస్తున్నారని, ఇక్కడ ఏదో జీడిపప్పు మీద 5 రూపాయలు లంచం తీసుకుంటారని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఈరోజు నామరూపాలు లేకుండా అయిపోయావు. ఈవేళ ఒక మహిళ చేతిలో 40,000 ఓట్లకి పైగా చిత్తుగా ఓడించారు. ఆ మాత్రం ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదు. ఈరోజు కూడా నువ్వు వెనకుంటే అతనితో ఈ నాటకం ఆడేస్తున్నావని అందరికీ తెలుసు. ఈరోజు నీకు ఈ నియోజకవర్గ ప్రజలు చిత్తుగా ఓడించారు, అయినా నీకు బుద్ధి రాలేదు. ఇంకా ఈరోజు నువ్వు అతని మీద చేసావు. ఈరోజు ఇదో ప్రజలు గుర్తించారు, గమనించారు. ఇతను అప్పలరాజు గారు చెప్పింది అంతా అబద్ధం అని చెప్పి ఈరోజు 40,000 పైగా ఓట్లతో ఆధిక్యంతో గెలిపించారు. ఇప్పటికీ నీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు. ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలాంటిది ఏంటంటే ఈరోజు మేడం గారు వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టుంటే
ఆవిడ మీద ఏంటంటే పనికి మన వార్తలు రాయిస్తున్నారు. ఆ ల్యాండ్కి ఆవిడకి ఏంటి సంబంధం అండి? ఏ రోజైనా ఆవిడ భర్త కానీ ఆవిడ కానీ ఈ ల్యాండ్ దిక్కొచ్చారా? ఎవరు రాలేదు. ఎవరు కూడా ఏ రోజు, మిగతా వాళ్ళందరూ మీరు తర్వాత మాట్లాడండి, చెప్పండి. ఏ రోజు కూడా ఈ ల్యాండ్ మీద అలా రాలేదు. వాళ్ళ మీద ఏంటంటే ఈరోజు బురద చల్లి వాళ్ళని ఏదో కంపు చేసేద్దాం, వాళ్ళని ఏదో ఇచ్చేద్దామంటే నీవెన్ని రకాల వ్యాసాలు వేసినా నరదు ప్రేమ నీకు చెప్తున్నాను, నాకు సావు అంటే భయం లేదు. అలాగని నన్ను చంపేస్తున్నా నువ్వేం బతికిపోతావు కాదు, నువ్వేం 150 ఏళ్ళు బతికిపోవు. ఆ రోజు నాకు చంపడానికి వచ్చావు, నువ్వేమైనా 150 ఏళ్ళు బతికిపోతావా? లేకపోతే నీకేమైనా నా వ్యక్తులు నీకు వదిలేస్తారా నాకు చంపేస్తుంటే? చెప్పు. కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఈరోజు ఇక్కడున్న లబ్ధిదారులందరూ మొన్న రీసెంట్గా ఆ రోజు 5వ తేదీన వాళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా వాళ్ళు జేసీబీ పెట్టుకొని వాళ్ళందరూ కూడా అమౌంట్ కలెక్షన్ చేసుకుని ఈరోజు క్లియర్ చేసుకుని ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నాకేటి సంబంధం అంటే నేను అమ్మాను, నేను అమ్మలేదని అనట్లేదు. ఈరోజు నేను వాళ్ళ బినామీనని తప్పుడు మాట్లాడుతున్నావు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకి నువ్వు తప్పనిసరి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇంకా నీకు మామూలుగా వదలరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇంతకుముందు కూడా నాకు ఇప్పుడు తెలిసింది, మొన్న నిన్నే తెలిసింది, ఈ ల్యాండ్ మీద ఒకసారి 2000 సంవత్సరంలో వస్తే అప్పుడున్న కొంతమంది వ్యక్తులు వీళ్ళకి మొన్న అయితే ఎలాగైతే ఉజ్జిడిమెట్ట ఆగిందో అలాగే ఆ రోజు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళే ఈరోజు అలా ఎండబెట్టారు. వాళ్ళకి కూడా కోరుతున్నాను నేను ఒకటే, ఇలాంటి ఎదవలు, ఇలాంటి పారంపోక ఎదవలు అందరూ కూడా ఇలాంటి ఆక్రమణలకు వచ్చేటప్పుడు మీరు కూడా ఈరోజు దానికి ఎదుర్కొని సమాధానం చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మేడం గారికి అతను వచ్చి మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పాలని ఈ ప్రెస్ ద్వారాగా నేను తెలియజేస్తున్నాను.